వేకండ 1990 నేను బ్రహ్మనాయుడు. టీడీపీలోకి సిద్ధా రాఘవరావు ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు సిద్ధా రాఘవరావు గారు. సో తెలుగుదేశం పార్టీలోనే రాజకీయ అరంగేట్రం చేశారు. తెలుగుదేశం పార్టీయే ఆయనకి రాజకీయ భిక్ష పెట్టిందని చెప్పాలి. ఆ పార్టీ నుంచి ఆయన అనేకమైనటువంటి పదవుల్ని ఆయన అధిరోహించారు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి 2014లో దర్శి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత మంత్రిగా 5 ఏళ్ల పాటు కొనసాగారు సిద్ధా రాఘవరావు గారు. అయితే 2019 ఎన్నికలకి ఆయన ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థిగా ఓటమి చెందారు. సో కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వైకాపాలో సిద్ధా రాఘవరావు గారు చేరిపోయిన పరిస్థితి. అంటే రాజకీయంగా తనకి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్సీని చేసి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేసి, ఎమ్మెల్యేని చేసి, మంత్రిని చేసినటువంటి టీడీపీ పార్టీలో నుంచి సిద్ధా రాఘవరావు గారు బయటికి వెళ్ళిపోవటం అనేది రాజకీయంగా ఆయనకే పెద్ద ఎదురు దెబ్బని చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధా రాఘవరావు గారికి ఇచ్చిన ప్రయారిటీ ఎవ్వరికీ ఇవ్వలేదు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు కరణం బలరామకృష్ణమూర్తి గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బలమైనటువంటి నాయకుడు, ఉమ్మడి ప్రకాశం జిల్లా టైగర్ గా పిలువబడినటువంటి నాయకుడు, అనేక సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసినటువంటి నాయకుడు ఆయన. మరి ఆయన అప్పుడు ఓడిపోయి ఉన్నారు గుట్టిపాటి రవికుమార్ గారి మీద అద్దంకి నుంచి. సో ఆ తరుణంలో కరణం బలరామకృష్ణమూర్తి గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేయాలనేటువంటి డిమాండ్ ప్రత్యేకించి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణి నుంచి పెద్ద ఎత్తున వచ్చింది. అయినా చంద్రబాబు నాయుడు గారు అవేమీ పట్టించుకోలేదు. సిద్ధా రాఘవరావు గారు దర్శి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినారు కాబట్టి సిద్ధా రాఘవరావు గారిని ఆర్యవైశ్య కోటాలో ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. అంటే గత ఒక 30 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినటువంటి కరణం బలరామకృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టి సిద్ధా రాఘవరావు గారికి తెలుగుదేశం పార్టీ మంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మరి సిద్ధా రాఘవరావు గారు తెలుగుదేశం పార్టీని వదిలి వైకాపాలో చేరటం ఏదైతే ఉందో ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సో తాను టీడీపీని వీడి తప్పు చేశాను అనేటువంటి భావన సిద్ధా రాఘవరావు గారిలో రోజు రోజుకి పెరిగిపోతుందంట. ఆయన వ్యక్తిగతంగా గ్రానైట్ వ్యాపారి, 1000 కోట్లకి అధిపతి. సో సౌమ్యుడు, ఎవరితోటి కూడా వివాదాలకు పోయేటువంటి వ్యక్తి కాదు. ఎక్కడా ఒక కాంట్రవర్సరీ కామెంట్ ఎక్కడా ఉండదు. ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరిని కూడా ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా ఒక చిన్న కామెంట్ కూడా చేసిన పరిస్థితి ఉండదు, ఏ రాజకీయ నాయకుడి మీద కానీ, ఏ రాజకీయ పార్టీ అధినేతల మీద కానీ. సో అది చాలా ప్లస్ ఆయనకి. కాకపోతే ఆయన చేసినటువంటి ఒకే ఒక మిస్టేక్, తనకి రాజకీయ జన్మనిచ్చినటువంటి పార్టీని వీడి వెళ్ళటం అనేది తప్పు. 2024 ఎన్నికల సమయానికి సిద్ధా రాఘవరావు గారు కనుక టీడీపీలోనే ఉండి ఉన్నట్లయితే దర్శి సీటు సిద్ధా రాఘవరావు గారికి ఇచ్చి ఉండేవారు. 2024లో దర్శి సీటు సిద్ధా రాఘవరావు గారు కనుక ఇచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా సిద్ధా రాఘవరావు గారు గెలిచి ఉండే అవకాశం ఉండేది దర్శి నుంచి. సో ఈ రోజు మళ్ళీ ఆయన అదే ఆర్యవైశ్య కోటాలో మంత్రిగా ఉండే అవకాశం ఉండేది తెలుగుదేశం పార్టీలో. సరే, తెలుగుదేశం పార్టీ చాలా వరకు యంగ్స్టర్స్ కి అవకాశం ఇచ్చింది కాబట్టి ఓ బలమైన నాయకుడిగా ఉండేవారు, లేదా జిల్లాకి అధ్యక్షుడిగా ఉండే అవకాశం వచ్చేది. సో ఏదైతేనేమో అధికారంలో ఉండేవారు, అధికార పార్టీలో ఉండేవారు. సో వైసీపీకి వెళ్లకుండా ఉన్నట్లయితే మరి అలాంటి సిద్ధా రాఘవరావు గారు ఇప్పుడు తాను అనవసరంగా పార్టీ మారి తప్పు చేశాననేటువంటి ఆలోచనలో పడినట్టు తెలుస్తూ ఉంది. సో ఇటీవల కాలంలో దర్శి నియోజకవర్గం నుంచి కొంతమంది టీడీపీకి చెందినటువంటి ప్రముఖులు సిద్ధా రాఘవరావు గారిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చినటువంటి పరిస్థితి న్యూ ఇయర్ సందర్భంగా. ఆయన కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావాలనేటువంటి ఒక బలమైనటువంటి ఆలోచనతో ఉన్నట్టయితే తెలుస్తుంది. తనకి ఏ పార్టీ అయితే రాజకీయ జన్మనిచ్చిందో, ఏ పార్టీ అయితే తనని ఎమ్మెల్యేని చేసింది, ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసినటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం కాబట్టి ఆ పార్టీలోనే తన మనుగడ ఉంటుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి సిద్ధా రాఘవరావు గారు ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం కండువా మళ్ళీ వేసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టే తెలుస్తుంది. అయితే మరి ఒకవేళ సిద్ధా రాఘవరావు గారు కనుక తెలుగుదేశం పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా, లేదంటే ఆయన కుమారుడు పోటీ చేస్తారా అనేది ఇక్కడ సస్పెన్షన్. సిద్ధా రాఘవరావు గారి కుమారుడు కూడా వచ్చే ఎన్నికల్లో మరి ఖచ్చితంగా పోటీ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తోంది. బహుశా సిద్ధా రాఘవరావు కనుక టీడీపీలో కనుక చేరితే తెలుగుదేశం పార్టీకి దర్శి నియోజకవర్గం నుంచి ఆయన అభ్యర్థిగా, ఆయన కానీ ఆయన కుమారుడు కానీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దర్శి నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో చూస్తే గొట్టిపాటి లక్ష్మి గారు పోటీ చేసినప్పటికీ కూడా అతి తక్కువ ఓట్లతో ఆవిడ ఓటమి చెందినటువంటి పరిస్థితి. మరి వచ్చే ఎన్నికల్లో గొట్టిపాటి లక్ష్మి గారిని దర్శి నియోజకవర్గంలోనే ఉంచుతారా, లేకపోతే మరి ఆవిడని మరి ఏదైనా నియోజకవర్గానికి మార్చేటువంటి ఆలోచన ఉందా అనేటువంటి దాని మీద కూడా చర్చ నడుస్తోంది. సో సిద్ధా రాఘవరావు గారు కనుక వస్తే
ఆయనకు కానీ ఆయన కుమారుడికి కానీ మరి దర్శి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఇస్తుందా? లేదు, తమని వదిలిపెట్టి కష్టకాలంలో తమని వదిలిపెట్టి పార్టీ మారాడు కాబట్టి సిద్ధారాఘవరావు గారు, సో ఆ తరుణంలో ఆయనకు అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన టీడీపీ అధిష్టానం ఉందా? సో ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ అధిష్టానం తోటి లాబింగ్ చేసుకునేటువంటి ఒక నెట్వర్క్, బలమైన నెట్వర్క్ ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన ఆ పార్టీలో దాదాపు 20 సంవత్సరాల పైనే ఆయన టీడీపీలో ఉన్నారు. టీడీపీ కోసం ఆయన పనిచేశారు. ఆయనకి టీడీపీ మంచి అవకాశాలు ఇచ్చింది. సో కాబట్టి ఇప్పుడు సిద్ధారాఘవరావు గారి ఎపిసోడ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతుంది. సో ఆయన గనక తెలుగుదేశంలోకి వచ్చేటప్పటికైనా కమిట్మెంట్ తీసుకొని వస్తారా, లేకపోతే స్వచ్ఛందంగానే పార్టీ కోసం పనిచేయాలని వస్తారు? ఎందుకంటే ఆ స్థాయి నాయకులు, ఆ స్థాయి వ్యాపారవేత్తలు ఏ రాజకీయ పార్టీలో స్వచ్ఛందంగా పనిచేయడానికి అయితే ఎవరు ముందుకు రారు. తమ ఏదో ఒక కమిట్మెంట్ అడుగుతారు. తమ అసెంబ్లీకి పోటీ చేస్తామనో లేకపోతే పార్లమెంట్కి పోటీ చేస్తామనో అనేటువంటి కమిట్మెంట్ తీసుకునే పార్టీలోకి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజకీయాలు ఉన్నాయి. కాబట్టి మరి సిద్ధారాఘవరావు గారి రాకని దర్శి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది? ఆల్రెడీ దర్శి తెలుగుదేశం పార్టీలో గొట్టిపాటి లక్ష్మి గారు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉన్నారు, పోటీ చేసి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కాబట్టి నియోజకవర్గం మొత్తం ఆవిడ కనుసన్నలోనే నడుస్తుంది. నియోజకవర్గంలో ఏం చేయాలన్నా గొట్టిపాటి లక్ష్మి గారికి చెప్పి చేయాల్సిన పరిస్థితి. సో కాబట్టి సిద్ధారాఘవరావు గారి రాకని గొట్టిపాటి లక్ష్మి గారు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? సో గొట్టిపాటి లక్ష్మి గారిని కాదని ఇప్పుడు సిద్ధారాఘవరావు గారిని తీసుకొని వచ్చి ఆయనకేం పార్టీ పగ్గాలు అప్పచెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గొట్టిపాటి రవికుమార్ గారి అన్నయ్య గొట్టిపాటి నరసింహారావు గారి కుమార్తె గొట్టిపాటి లక్ష్మి. గొట్టిపాటి లక్ష్మి గారి తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు ఆయన తెలుగుదేశం పార్టీలో అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. సో ఆయన మంత్రిగా ఉండగానే చనిపోయినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉండగానే అనారోగ్యంతో చనిపోయారు. సో అంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గొట్టిపాటి లక్ష్మికి ఉంది. సో ఆవిడ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం. సో అది కూడా ఒక బలం అని చెప్పుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి గారిని పక్కన పెట్టి సిద్ధారాఘవరావు గారు తెచ్చి ఆయన చేతికి ఏం పగ్గాలు అప్పచెప్పే పరిస్థితి ఉండదు. ఒకవేళ పార్టీలోకి వచ్చినా పార్టీలోకి ఆయన్ని ఆహ్వానిస్తారు. సో ఇంకో 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు టీడీపీ కోసం పనిచేయాలి. పనిచేసిన తర్వాత అప్పుడు పార్టీ సర్వేలను బేస్ చేసుకొని అప్పుడున్నటువంటి సామాజిక రాజకీయ సమీకరణాలు బేస్ చేసుకొని సిద్ధారాఘవరావు గారికి కానీ ఆయన కుమారుడికి కానీ అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి టీడీపీని వీడినటువంటి పెద్ద తలకాయలు టీడీపీ వైపు చూడటం అనేది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇది ఒక హాట్ టాపిక్ చెప్పుకోవచ్చు. కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు కూడా మరి బహుశా ఆయన కూడా మరి పార్టీ మారే ఆలోచన ఉంది అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళకన్నా సీనియర్ ఆయన, దాదాపు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకుడు. సో ఆయన కూడా మళ్ళీ తెలుగుదేశం వైపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయనకి డోర్లు ఓపెన్ చేస్తే ఖచ్చితంగా కర్ణం బలరాం గారికి డోర్లు ఓపెన్ చేస్తారనేటువంటి ఇండికేషన్ అయితే జిల్లా పార్టీలో అయితే వెళ్తుంది. ఖచ్చితంగా చూద్దాం మరి ఏం జరుగుతుంది.